శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాతకుడికి సొంత గృహయోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే చతుర్థ భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావం, చతుర్థ భావాధిపతి, అలాగే కారకుడు కుజుడు, ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే చతుర్థ భావం కేవలం గృహానికే కాకుండా విద్య, వాహనం, మదరు, జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం, ఇవన్నీ కూడా చతుర్థ భావాన్ని బట్టే పరిశీలిస్తుంది. అయితే కొంతమందికి మంచి విద్య ఉన్నా సరైన గృహం అయితే ఉండదు, కొంతమందికి మంచి గొప్ప ఆస్తులు ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి జాతకంలో చతుర్థ భావం యొక్క బలంతో పాటు ప్రతి భావానికి, ప్రతి దానికి కూడా ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది. గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు. అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు, భూమి, పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది, చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది, చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి, అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉంది కదా, అటువంటి భావన ఉంటుందని. అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఉండే అవకాశం ఉంటుంది. గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బుధగ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భవనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా ఆ స్టేటస్ని బట్టి, జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది. బట్ ఏదైనా సొంత గృహం, విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో, వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం, అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన దశలు కూడా రావాల్సి ఉంటుంది. ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనకి చతుర్థ భావంలో ఉన్న గ్రహం కానీ, చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ, చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ చతుర్థ భావం యాక్టివేట్ అయి జాతకుడికి గోచారరీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని దశల్లో గృహం మారడం, అలాగే గృహం స్వదేశంలోనా, విదేశంలోనా, గ్రామంలోనా, పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది,
ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి గృహయోగం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి శని అధిపతి అవుతూ ఉంటాడు. ఈ రాశి యందు మరే గ్రహం ఉచ్చ పొందడం కానీ నీచ పొందడం కానీ జరగదు. అంటే సర్వ స్వతంత్రమైనటువంటి రాశి కుంభరాశి. ఏదైనా వీళ్ళు ఇవ్వడం తప్ప తీసుకోవడం అన్నది సాధారణంగా తెలియని వారు ప్రతిదీ త్యాగం చేస్తూ ఉంటారు. వీడి యొక్క జీవితంలో 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగం లేదంటే స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎంత సంపాదించినా అది ఇతరుల కోసం ఖర్చు పెట్టడం, హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా తన కుటుంబం కొరకు త్యాగం చేయడం, ఇతరులు చేసిన అప్పులు తీర్చడం, ఇతరుల బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ చాలామంది ఈ కుంభరాశి వారు 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వివాహం కూడా చేసుకోకుండా తన సొంత వారి కోసం త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఇక గృహం కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఒకవేళ వీళ్ళు జీవితంలో సొంత గృహం అంటూ ఏర్పడాలంటే కేవలం వీరికి 36వ సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాలు, 46వ సంవత్సరం, కేవలం 50వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో ఏదైనా గృహం ఏర్పాటు చేసుకుంటే సరే, లేని పక్షంలో తర్వాత మళ్ళా బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఈ బాధ్యతల వల్ల మళ్ళా సొంత గృహం ఏర్పడే అవకాశం అయితే ఉండదు. సాధారణంగా ఈ రాశి వారు ఇతరుల కొరకు పాటుపడడంలో పెళ్ళైనా కూడా భార్య గురించి కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఎందుకంటే వీరి జీవితంలో బాగా ఉన్నత స్థాయి కుటుంబానికి చెంది బాగా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కలిగి ఉండి భర్తని పిల్లల్ని పోషించగలిగే స్థాయిలో ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కుటుంబ బాధ్యతలంతా కూడా భార్య చూడటం వల్ల ఈ జాతకులు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల పిల్లల్ని చదివించడం, ఇతరులకి ఏదో ఆస్తి కొనిపెట్టడం, ఇతరుల అప్పులు తీర్చడంతో కాలం గడుపుతూ సొంత వారిని పెద్దగా పట్టించుకోవడం అయితే జరగదు. తీరా సొంత వారిని పట్టించుకునే సమయం రాబోతులోకి వీళ్ళ దగ్గర ఏముండదు. అప్పటికి వాళ్ళు కూడా బాగా సెటిల్ అయి ఉండడం వల్ల కొంతవరకు ఈ జాతకులు ఏదైనా చివరి జీవితంలో వీళ్ళు సొంత గృహంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి చతుర్థం భాగ్యం కూడా శుక్రగ్రహ స్థానాలైనటువంటి వృషభ, తులారాశులు అవటం వల్ల స్వతహాగానే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తారు. తండ్రి గారి ద్వారా ఒక గృహాన్ని కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ కాలం వారి యొక్క సొంత గృహంలో తల్లిదండ్రులు, తల్లిగారు లేదంటే ఎవరైనా పెద్దవారు నివసించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకంటూ సొంత గృహం కావాలంటే మాత్రం కంపల్సరీగా వీళ్ళు వేరే చోట్ల, వేరే ప్రాంతంలో సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ గృహం కూడా చాలా భార్య సహకారంతో కానీ పిల్లల సహకారంతో కానీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది, అందరికీ అలా ఉండదు. వారి యొక్క పుట్టినప్పుడు శని యొక్క స్థితిని బట్టి, శుక్రుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో బలంగా ఉంటే మంచి గృహాన్ని, మంచి భార్యని కలిగి ఉంటారు. శని బలంగా ఉంటే స్థిరాస్తుల్ని కలిగి ఉంటారు, బాధ్యతగాను ఉంటారు. ఇతరులని బాగా చూసినప్పుడు కూడా సొంత వారి గురించి కూడా పట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో మంచి గృహం కలిగి ఉంటే మంచి కుటుంబం, మంచి భార్య కలిగి ఉంటారు. అలాగే మంచి ధర్మాత్ములుగా ఉండడం, ఇతరులకి ఏ కష్టం వచ్చినా కూడా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు, ఆ కష్టాన్ని తీరుస్తూ ఉంటారు. అందువలన ఏంటంటే వీళ్ళు పెద్దగా ధనాన్ని, ఆస్తిని సంపాదించబోయినప్పుడు కూడా మంచి పేరును మాత్రం సంపాదించే అవకాశం ఉంది. సో ఏదైనా వీళ్ళకి సొంత గృహం కంపల్సరీగా ఏర్పడుతుంది, కానీ 36వ సంవత్సరం తర్వాత ఏర్పడడం జరుగుతుంది. అయితే మరి దైవవశత్తు గృహాన్ని మాత్రం వీళ్ళు జాగ్రత్తగానే కాపాడుకుంటారు. మిగతా వస్తువులు, ధనం ఇచ్చినా సరే గృహం మట్టుకు సొంతంగానే ఉంటుంది. అలాగే వీళ్ళు
చాలా వరకు ఒక గృహం కొన్న తర్వాత చాలా గృహాలు సంపాదిస్తూ ఉంటారు. ఏదైనా అతిగా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. కొన్నంత వరకు ఉండదు, కొన్న తర్వాత విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రస్తుతం సొంత గృహం కన్నా ఇతరుల గృహంలో నివసించే యోగం ఎక్కువగా ప్రస్తుతం ఉన్నది. అంటే టెంపరీగా గోచారరీత్యా ఉండడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు సొంత గృహం ఉన్నా కూడా దూర ప్రాంతంలో ఉన్న విదేశంలో ఉండడం జరుగుతుంది. వీళ్ళ సొంత గృహంలో వీళ్ళ బంధువులు మరొకలో నివసించడం జరుగుతూ ఉంటుంది. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలు అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం, బెల్లం పానకం, తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో పూజ చేయడమో అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్క రోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం
జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉన్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది. అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.